ప్రజా దర్బార్ హాల్లో ఎస్ఐలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అప్పుడు సెల్ ఫోన్లు కొనుక్కోమని నేనే చెప్పేవాడిని. ఆ రోజు నేనే ఒక టాస్క్ ఫోర్స్లో ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉంటే డీరెగ్యులేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ సెక్టర్ ఇవ్వమంటే కాదు ఎట్టవుతాయంటే ఒక టాస్క్ ఫోర్స్ వేస్తే నేను కూడా కో చైర్పర్సన్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చి దట్ ఈస్ హౌ ఐటీకి ఊతం తీసుకొచ్చాం. డీరెగ్యులేషన్ అప్పుడంతా మీరు చిన్నపిల్లలు ఉంటారు. అప్పుడు రెండు ఉండేటి విఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ రెండు ఉండేటివి. విఎస్ఎన్ఎల్ ఇంటర్నేషనల్ కాల్స్, బిఎస్ఎన్ఎల్ డొమెస్టిక్ కాల్స్. ఈ రెండు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్. ఎవరన్నా లైట్నింగ్ కాల్ చేస్తే 1 వీక్ వచ్చేది. పేరు లైట్నింగ్ కాల్ వచ్చేది 1 వీక్. అన్నీ కూడా మాన్యువల్ ఎక్స్చేంజెస్. అప్పుడు ఎవరన్నా విదేశాలకు పిల్లలకు ఫోన్లు చేయాలంటే ₹1000 బిల్లు అయిపోయేది. అలాంటి దాని నుంచి మీరు చూస్తే ప్రతి ఒక్కరు ఇప్పుడు సెల్ ఫోన్, ఐఓటీ ఆర్డినరీ డివైజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఏ పని కావాలన్నా అయిపోయే పరిస్థితికి వచ్చాం ఈ టైంలో. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. అప్పుడు టెలిఫోన్ బిల్స్ అని వేసేవాళ్ళు, ఇన్ని కాల్స్, ఇంత టైము, ఇంత బిల్స్ వేసేవాళ్ళు. నేను ఆ రోజు చెప్పింది ఏంటంటే భవిష్యత్తులో టెలిఫోన్ బిల్కు బిల్ వేయడం కూడా కష్టం. ఎంత అయితే అవుతుందో అంతకంటే ఎక్కువ బిల్ వేయడానికి ఖర్చు అవుతుంది. కాబట్టి పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ బ్యాండ్విడ్త్ ఛార్జ్ చేస్తారని చెప్పాను. మనం నీళ్ళు తీసుకున్నప్పుడు తాగినప్పుడు ఊర్లో మీటర్లు పెడితే ఇళ్ళల్లో ఎన్ని లీటర్లు తాగితే అంత వేసుకుంటాం. కరెంటు ఎన్ని యూనిట్లు వాడితే అంత వేస్తాం. అదేవిధంగా బ్యాండ్విడ్త్ ఎంత వాడితే అంత బిల్ వేస్తారు. దట్ డే ఈజ్ గోయింగ్ టు కమ్ అని చెప్పాను. అదే ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ పీరియడ్లోనే చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇట్ ఈస్ ఎ రియల్ టైమ్ సొల్యూషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. కొత్త యంగ్స్టర్స్గా చెప్తున్నా. వాట్ ఈజ్ రియల్ టైమ్ సొల్యూషన్? ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఐఓటీస్ వచ్చేసాయి, టెక్నాలజీ వచ్చేసింది, బ్యాండ్విడ్త్ వచ్చేసింది. మీరు ఊహించుకోవాల్సింది ఈ ఇయర్ ఎండ్కి ప్రతి ఒక్క ఇంటికి 15 MBPSతో కనెక్టివిటీ ఇస్తున్నాం, బ్యాండ్విడ్త్ ఇస్తున్నాం. 1 కోటి కుటుంబాలకు ఈ సంవత్సరాంతరానికి ఇస్తున్నాం. వీడియో, ఇంటర్నెట్, 3 టెలిఫోన్లు, వైఫై కూడా పెట్టుకోవచ్చు, 200 ఛానల్స్, టోటల్గా ₹149 ఛార్జ్ చేయబోతున్నాం. అదే సమయంలో ఒక 20,000 కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు పెట్టబోతున్నాం. మొత్తం త్రూఅవుట్ ది స్టేట్ స్ట్రాటజిక్ ప్లేస్ అంతా టవర్స్ పెట్టి వైఫై అంతా కనెక్షన్ ఇస్తున్నాం. ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడంతా వైఫై అంతా కూడా టవర్స్ పెట్టుకోవడం, వైఫై కానీ, బ్యాండ్ విత్ కానీ, కనెక్టివిటీ కానీ, వైర్లెస్ కానీ ఇవన్నీ ఇచ్చేస్తున్నాం. అదే మరి లేటెస్ట్ టెక్నాలజీస్ మీరు చూస్తే 20-30 కిలోమీటర్లు ఎఫ్సాక్స్ అని ఫ్రీ స్పేస్ ఆప్టిక్ కనెక్టివిటీ కింద గూగుల్ తీసుకొచ్చారు. ఏమి ఎక్విప్మెంట్ ఉండదు. ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ పెడతారు, 20 కిలోమీటర్లు గిగాబిట్ కెపాసిటీతో బ్యాండ్ విత్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వేరియస్ థింగ్స్ వచ్చేసాయి. ఇప్పుడు డ్రోన్స్ వచ్చేసాయి. ఇంత మునుపంతా పోలీసులు పోతే మిద్దెలపై నిలబడుకోవాలి. ఇప్పుడంతా డ్రోన్స్ వచ్చి మీకు ఈజీగా కంట్రోల్ రూమ్, మొబైల్ కంట్రోల్ రూమ్లు వచ్చేసాయి, మాబ్ని కంట్రోల్ చేయడం కూడా. కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో ఎంతవరకు ఉపయోగించుకోవడానికి క్వశ్చన్ మార్క్. ఈరోజు మన పోలీసులు కూడా మనం పెట్టాం, బాడీ ఓర్న్ కెమెరాస్ పెట్టాం. అవతల వాళ్ళు బుకాయిస్తారు మీరు మాట్లాడితే. వాళ్ళు తిట్టే తిట్లకు మీరందరూ కోపం వచ్చేసి ఇంకా మీరు కూడా బూతులు తిట్టారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు కూడా అలవాటు అయిపోతుంది ఆ బూతులు తిట్టి. వెరీ బ్యాడ్ ట్రెండ్. ఇప్పుడు ఆ బూతులు తిట్టినాడు కానీ మీ బాడీ వర్న్ కెమెరాతో అవతల కూడా మాట్లాడినప్పుడు కానీ చేసుకొని రికార్డ్ చేస్తే బెస్ట్ ఎవిడెన్స్ ఇన్ ది కోర్ట్. యూ విల్ బుక్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. చాలా చూశారు ఇవన్నీ. ఎంత సైకాలజీ ఎట్లుంటుందంటే ఒక కిల్లర్. నేను ముఖ్యమంత్రిగా ఉంటే చిత్తూరు జిల్లాలో వార్తలు వస్తూ ఉండేవి.
ఈరోజు ఒక దిక్కడ ఒక అమ్మాయిని చంపేశాడు, నెక్స్ట్ వారంలో పలాంది ఇక్కడ ఒక ఒంటరి మహిళను చంపాడు, నెక్స్ట్ 5 రోజుల్లో మళ్ళీ ఇంకొక దిక్కడికి పోయి అడవిలో పశువులు కాసుకుంటా ఉంటే ఇంకొక అమ్మాయిని చంపేశాడు. ఇలాంటివన్నీ వచ్చాయి. అప్పుడు నాకు చాలా ఆవేదన కలిగి, ఏంటి ఇది ఇంత రాత్రుల్లో మిడ్ నైట్ పోయి ఎక్కడో ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో పోయి ఒక ఆడవనే చంపేసి వెళ్ళిపోయాడు. దెన్ నేను ఆ రోజు ఏం జరుగుతుందని సీనియర్ ఆఫీసర్ పిలిచి అప్పుడు ద్వారా వీళ్ళందరూ డీజీలు ఉంటే పిలిచి ఏం జరుగుతుందని చెప్పాను. సార్ జరుగుతుంది సార్, పోతున్నారు మా వాళ్ళు, ఎంక్వైరీ చేస్తున్నారు, ఇంకా ఏమి యాక్షన్ రావడం లేదు సార్ అని. దెన్ ఐ ఆస్క్డ్ దెమ్, వాట్ అబౌట్ ఫారెన్సిక్ ఎవిడెన్స్? దెన్ దే సెడ్ వి ఆర్ అన్ఏబుల్ టు కలెక్ట్. ఒక మనిషి వచ్చిపోయిన తర్వాత ఫారెన్సిక్ కనెక్ట్ అయిపోతే మీరు ఎక్కడే పోతున్నారు, కరెక్ట్ కాదు, డెఫినెట్గా వాడు ఎంత జాగ్రత్త తీసుకుని ఉంటాయని చెప్పి గట్టిగా చెప్పి కోపడితే ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఒక ఇంట్లో కలెక్ట్ చేశారు. మళ్ళీ ఒక క్రైమ్ చేస్తే అది కలెక్ట్ చేసిన తర్వాత ఎవిడెన్స్ అంతా టాలీ చేయమన్నాను, పాత క్రిమినల్స్ అందరిని పెట్టి. దే సెడ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కంప్యూటరైజేషన్ అన్నారు. ఇవన్నీ ఎన్ని రోజులు పడుతుందన్న? కనీసం 100 రోజులు 150 రోజులు పడుతుంది సార్ అన్నారు. అన్నీ కంపేర్ చేయాలంటే 1 by 1 టాలీ చేయాలంటే. దెన్ ఐ టోల్డ్ హిమ్, దిస్ ఇస్ వెరీ బ్యాడ్, యూ కంప్యూటరైజ్. అక్కడి నుంచి మొత్తం ఆల్ ఓల్డ్ క్రిమినల్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్ చేయడం మొదలుపెట్టాం. కంప్యూటరైజ్ చేసి వెరిఫై చేస్తే నొటోరియస్ క్రిమినల్ తిరుపతిలో ఉన్నాడు, బెయిల్ మీద వచ్చి ఉన్నాడు. అప్పుడు పట్టుకొచ్చి మళ్ళీ ఎక్కడికో కోర్టుకు పోతా ఉంటాడు, పారిపోతే మళ్ళీ ఏదో యాక్షన్ తీసుకున్నారు. దట్ ఈస్ హౌ దే ఎండెడ్ ఇట్. నేను ఎందుకు మీకు ఇవన్నీ కూడా మొన్న చూశారు మీరు. రాజకీయాలు ఎట్లుంటాయంటే, దాచేపల్లిలో ఒక అమ్మాయి పైన మానభంగం చేయడం, అత్యాచార ప్రయత్నం చేయడం అన్నీ చేశారు. దాన్ని రాజకీయం చేయడం మొదలుపెట్టారు. రాజకీయం చేయడం మొదలుపెట్టి అసలు విషయం వదిలిపెట్టి కావాలని తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేయడానికి ఎవరు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ చేసి తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేశాడు. వీఆర్ ఇన్ డిఫెన్సివ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ పోలీస్ కానిస్టేబుల్ తప్పు చేసినా అది సీఎం మీదకి వస్తుంది, అధికార పార్టీ మీదకి వస్తుంది. మీరు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. దెన్ నేను గట్టిగా చెప్పి ఒక 20 టీములు పెట్టాం, ఎతకడం మొదలుపెట్టాం, గట్టిగా ఫర్మ్గా యాక్ట్ చేశాం. 24 అవర్స్లో అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చాడు. పట్టుకోగలిగారు, మన ట్రేస్ చేయగలిగారు. నేను చాలా ఎగ్జాంపుల్స్, ఒకసారి అయితే ఇదే మార్గం మీరు చూస్తే, అమెరికాలో ఒక సిటీలో ఒక అతను క్రైమ్ చేశాడు. క్రైమ్ చేసిన తర్వాత మొత్తం సిటీ అంతా అలర్ట్ చేసి పోలీస్ ఈజ్ ఆన్ సర్చ్, మీరెవ్వరు బయట రావద్దండి, మేము డీ వార్నింగ్ ఇచ్చే వరకు మీరు ఇక్కడే ఉండాలి, మీ ఇండ్లను ఉండాలి, ఎవరు బయట వస్తే కాల్పులు ఉంటాయి, చాలా సీరియస్గా ఉంటుంది, ఎవరు రావద్దంటే అందరూ ఇండ్లలో ఉన్నారు. ఎగ్జాక్ట్గా 10 గంటలకు 12 గంటలకు ఆ టైం నేను మర్చిపోయాను. వాడు ఎక్కడన్నా వాటర్ బాడీలో దాక్కోనుంటే వాడిని డిటెక్ట్ చేసిన తర్వాత, వాడిని పట్టుకున్న తర్వాత మళ్ళీ వదిలిపెట్టారు. వై దే హ్యావ్ డన్ అని మనం ఆలోచిస్తే, ఒక క్రైమ్ని డిటెక్ట్ చేయడానికి ఎంత సీరియస్గా ఉంది ప్రభుత్వం చెప్పగలిగితే, ఇంకొకటి క్రైమ్ చేయాలంటే భయపడతాడు. క్రైమ్ చేస్తే తప్పించుకోగలుగుతామనే ఫ్రీనెస్ వస్తే క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఉండే బ్యాచ్ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, టెక్నాలజీ చాలా పవర్ఫుల్ టెక్నాలజీ ఉంది. 2, మీరు అనుకుంటే ఏదైనా సరే డిటెక్ట్ చేసే ఇది కూడా ఉంటుంది. ఒకప్పుడు నేను చాలా ఆ స్టేజ్లో నేను చూసా. ఒక మ్యారేజ్ ఫంక్షన్ నేను ఉంటే పలక్నామా ప్యాలెస్లో హైదరాబాద్లో, అక్కడ సాయిబాబా గుడి ఉంటే సాయిబాబా గుడిలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఇమ్మీడియట్గా ఎందుకు చెప్తున్నానంటే, నా స్థాయి ముఖ్యమంత్రి సంఘటన జరిగిన తర్వాత హుటాహుటిన అక్కడ పోయానంటే మెసేజ్ ఫర్ ఎవ్రీబడి, సీనియర్ ఆఫీసర్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ సీరియస్నెస్ బట్టి ఎవ్రీబడి షుడ్ బి ఆన్ ది ఫీల్డ్. నేరుగా అక్కడ పోయే కొందికి మన వాళ్ళు ఎతుకుతున్నారు.
దెన్ ఆ స్కూటర్ అవన్నీ ఒక స్కూటర్లో ఒక క్యారియర్ తీసుకొచ్చి ఆ క్యారియర్లో పెట్టారు బాంబు. మొత్తం చూసిన తర్వాత మనల్ని అడిగితే చెప్పారు, నేను అది కాదు, మీరు ఇమ్మీడియట్గా ఈ వెహికల్ నెంబర్ తీసుకోండి. మనం అప్పటికే ఆర్టీఏ, ఆ రోజు సండే ఏదో హాలిడే కూడా, ఈవినింగ్ టైం, ఆ నెంబర్ తీసుకోండి. ఎవరున్నారో విత్ ఇన్ 24 hours, ఆ 24 hours కూడా లేదు, విత్ ఇన్ నో టైమ్ యూ హ్యావ్ టు డిటెక్ట్ ఓనర్ అండ్ ఆల్సో క్యాప్చర్ దట్ ఫెలో అని చెప్పాం. ఎగ్జాక్ట్గా 10 hours, 12 hours అతను పట్టుకోగలిగారు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వన్స్ ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ టు బుక్ ఎ కేస్, టు పనిష్ హిమ్. రెండోది డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఇప్పటికీ టెలిఫోన్లు కానీ లేకపోతే సీసీటీవీ కెమెరాలు కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి అది కూడా మీరు ఉపయోగించుకునే పరిస్థితి రావాలి. ఇవన్నీ చేయగలిగితే మాత్రం నేను ఐఎమ్ వెరీ క్లియర్. అన్నిటికంటే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ ఇన్ ఏ సివిలైజ్డ్ సొసైటీ. లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. ఈ లా అండ్ ఆర్డర్లో ఇప్పుడు కొత్తగా ట్రెండ్స్ మీరు చూస్తే, ఇటీవల ఈరోజు కూడా ఒక రిపోర్టు అమెరికన్ ఏజెన్సీ ఒకటి చేసి, రైటర్ సమస్య ఒకటి చేసి, ఇండియాలో ఉమెన్ పైన క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయని, ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉంది ఇండియా, చాలా బ్యాడ్గా ఉందని చెప్పే పరిస్థితికి వచ్చారు. టెక్నాలజీ వల్ల కూడా వచ్చింది, సప్రెషన్ ఆఫ్ ఉమెన్ వల్ల వచ్చింది. ఉమెన్ని ఎక్కడికక్కడ కావాలని చెప్పి లిస్ట్ ప్రకారం ఈ హ్యూమన్ వీళ్ళు కూడా బయట పంపించి మహిళల్ని వ్యాపారాలు చేసుకోవడం, ఇలాంటివి చాలా చేసే పరిస్థితికి వచ్చారు. అది ఇంకొక పక్క గృహహింస వచ్చింది. దెర్ ఆర్ సో మెనీ వేస్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్టం లేకపోయినా, ఎవరైనా మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఇంట్లో ఉండే అత్తమ్మ వాళ్ళకి ఇష్టం లేకపోయినా హెరాస్మెంటు. అదే మరి ఇప్పుడు కొత్తగా చిన్న విషయాలు మీరు చూస్తే, ఈ యొక్క సెల్ ఫోన్లో పోర్న్ ఫిల్మ్స్ అన్నీ అవైలబుల్. క్రైమ్ ఎడ్ చేయాలని ఇట్ ఈస్ అవైలబుల్. పీపుల్ ఆర్ ట్రైనింగ్ బై సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు 11 years, 10 years పిల్లలు, 5 years, 6 years అమ్మాయిలపై ప్రయోగం చేసే పరిస్థితికి వచ్చారు. అంటే వై ఐఎమ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్, టెక్నాలజీ ఒక పక్క పెరుగుతూ ఉంది, రియల్ టైం డిటెక్షన్ కూడా సాధ్యం, రియల్ టైం క్రైమ్ కూడా సాధ్యం. రెండోది కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ ఎమోషనల్గా డిస్టర్బ్ చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇల్ ట్రీట్ చేయడం, ఒక సెన్సేషనల్గా సోషల్ మీడియాలో పెట్టేసి, మనం ఒక 5 నిమిషాల్లో జరిగిన సంఘటన కంటే 5 నిమిషాల్లో, మొన్న అదే మరి చేశారు గుంటూరులో, విత్ ఇన్ 10 minutes పోలీస్ స్టేషన్ మీద వచ్చి అటాక్ చేసే పరిస్థితికి వచ్చారు. సోషల్ మీడియాలో పెట్టి, వాట్సాప్ ఇవన్నీ పెట్టి స్ట్రైట్గా అందరినీ మొబిలైజ్ చేసి 10 నిమిషాలు వచ్చి పోలీసుని అటాక్ చేశారు. అంటే మన రీకూపు కాకమునిపే వాళ్ళు వచ్చి అటాక్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, ఛాలెంజెస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. రెండోది, ఇంత మురుమారుగా పోలీసులంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లా అండ్ ఆర్డర్ని స్టడీ చేసినప్పుడు వాట్ టైప్ ఆఫ్ క్రైమ్స్, హౌ టు గో అబౌట్ కంట్రోలింగ్, హౌ టు గో అబౌట్ అక్కడి నుంచి ఎరాడికేషన్, ప్రివెన్షన్. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ సైకాలజీ. హైదరాబాద్ నేను చెప్పాను, ఒకప్పుడు బిగినింగ్లో ఎక్కడ చూసినా మత కలహాలు, రౌడీజం. ఇప్పుడు రౌడీజం చేయాలన్న మనుషులు రారు. రాయలసీమలో ఒకప్పుడు ముఠా కక్షలు, ఇప్పుడు ముఠా కక్షలు మనుషులు లేరు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఎర్నింగ్ మనీ, ఆల్ దీస్ థింగ్స్. విజయవాడలో కూడా కమ్యూనల్, మొన్నటి రోజు చూస్తే క్యాస్ట్ వైలెన్స్, రౌడీజం ఇవన్నీ వచ్చాయి. ఒక 4-5 సార్లు నేను కూడా మాట్లాడాను. ఇప్పుడు అవన్నీ కంట్రోల్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నా, బ్రాడ్గా మీరు ఒక ప్రిన్సిపల్ పెట్టుకొని మీ పోలీస్ స్టేషన్ ఏరియా కానీ మీ పరిధిలో కానీ మీరు ఆలోచించుకున్న తర్వాత పబ్లిక్లో కానీ మోటివేట్ చేయగలిగితే, ఇష్యూని ఫర్మ్గా డీల్ చేయగలిగితే 100% కంట్రోల్ అవుతుంది. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వెల్త్ క్రియేట్ అయినప్పుడు, టెక్నాలజీ ఇంకా ఫాస్ట్ డెవలప్మెంట్స్ వచ్చినప్పుడు
న్యూ క్రైమ్స్ వస్తాయి. సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. అదే మరి ప్రాపర్టీ అఫెన్సెస్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. మెంటల్గా డిస్టర్బ్ అయ్యి పీపుల్ ఆర్ కమిటింగ్ సో మెనీ ఫ్రాడ్స్ ఆర్ క్రైమ్స్. ఇది న్యూ టైప్ ఆఫ్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా రాబోయే రోజుల్లో విలువలు కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. వాల్యూస్ ఆర్ గోయింగ్ టు ఫాల్ వెరీ ఫాస్ట్. వన్స్ వాల్యూస్ పడిపోతే ఇంకా లేనిపోని సమస్యలు తీసుకొచ్చే పరిస్థితికి వస్తుంది. నా లెక్క ప్రకారం పోలీస్ ఆఫీసర్లనే మీరు భవిష్యత్తులో సైకాలజీ స్టడీ చేసే పరిస్థితి రావాలి. రెండోది, ఆ సైకాలజీ స్టడీ చేసి పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ప్రమోట్ చేసే పరిస్థితి మీరు రావాలి పోలీసు వ్యవస్థ. దెన్ ఓన్లీ క్రైమ్ కంట్రోల్ చేస్తాం. మీరు ఓన్లీ మ్యాక్రో లెవెల్లో క్రైమ్ కంట్రోల్ చేసేస్తాం, వీళ్ళు కొడితేనే కంట్రోల్ అవుతుందనుకుంటే మాత్రం మనం పొరపాటు అవుతుంది. అందుకే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినా ఎక్కడ కూడా ఇండస్ట్రియల్ వైలెన్స్ ఉండదు. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఎప్పటికప్పుడు జీతాలు అవన్నీ సెటిల్ చేస్తాం, ఎప్పటికప్పుడు మేము ఎంఫోర్ చేస్తాం. ఇండస్ట్రియల్ అన్రెస్ట్ వస్తే అక్కడ ఇండస్ట్రీ రాదు, ఇండస్ట్రీ రాకపోతే ఎంప్లాయ్మెంట్ లేదు. కొన్ని పార్టీలు ఇలాంటివన్నీ కూడా ప్రమోట్ చేసి వాళ్ళ పొలిటికల్ ఎజెండా చూసే పరిస్థితి వస్తున్నారు. ఈ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒక పక్కన ఎస్సీ ఎస్టీల పైన కూడా అట్రాసిటీస్, అది కూడా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ దెమ్. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో అన్టచబిలిటీ, నేనే జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసా. అప్పుడైతే 2 గ్లాసుల సిస్టమ్. ఒక టీ బంకు పోతే వాళ్ళకు ఒక గ్లాసు పెట్టాలి, వీళ్ళకు ఫార్వర్డ్ క్యాస్ట్ ఒక గ్లాస్ పెట్టాలి, వాళ్ళ గ్లాస్ వాళ్ళే కడుక్కోవాలి. ఊర్లో వస్తే చెప్పులు వేసుకొని అడగకూడదు. దిస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ ఫేస్డ్. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు అవన్నీ కూడా ఓవర్కమ్ కావడమే కదా, మనుషుల్ని మనుషులుగా చూసే పరిస్థితి రావాలి. ఎక్కడికక్కడ మనం ఇప్పటికి కూడా కొంతమంది ఎస్సీస్ ఇంట్లో భోంచేయకుండా ఉండడం, సిటీస్లో ఇవన్నీ ఉండవు, గ్రామాల్లో ఆ ఫ్యూడల్ మెంటాలిటీ, మనిషిని మనిషిగా చూడకుండా ఫ్యూడల్ మెంటాలిటీతో ఉండే పరిస్థితి ఉంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం ఒకసారి ఎక్కడికక్కడ మీరు ఒక మోటివేటర్స్గా తయారు కావాలి. ఒక ట్రాన్స్ఫర్మేషన్లో సొసైటీ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ టోటలీ. మీ కళ్ళ ముందనే మారుతుంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విజయవాడలో వచ్చారు, నిన్న చూసారా మీరు? విజయవాడ చూసారా? రోడ్లు అవన్నీ చూసారా లేదా? ఒకప్పుడు ఎప్పుడన్నా విజయవాడకు వచ్చారా? ఎంతమంది వచ్చారు ముందు? చేలిపైకి ఎత్తండి ముందు వచ్చిన వాళ్ళు. ఓకే, అప్పుడు విజయవాడకు ఇప్పుడు విజయవాడ డిఫరెన్స్ ఉందా? ఉందా లేదా? విశాఖపట్నం వాళ్ళు ఉన్నారు ఎక్కడ? విశాఖపట్నం చూసారా ముందు? ఎంతమంది చూసారు? చేలిపైకి ఎత్తండి. ఓకే, చేయాలి తెచ్చండి. ఇప్పుడు చూసారా? వాట్ ఇస్ ద డిఫరెన్స్? విశాఖపట్నంలో ఏం డిఫరెన్స్ ఉంది? డిఫరెన్స్ ఉందా? ఇటీవల తిరుపతికి వెళ్ళారా మీరు? ఎవరిన వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు? చేలిపైకి ఎత్తారు తిరుపతికి వెళ్ళినాళ్ళు. ఓకే, ఇంకా మొక్కు చెల్లించుకోలేదు మీరు ఉద్యోగం వచ్చినాక.